మీరు అక్కడ కనుక అది గుడి కట్టిస్తే కనుక ఇది అయిపోతుంది, మీకు ఎస్సీలు ఓట్లు వేయరని. మరి అదేందో గుడి కట్టిస్తే ఎస్సీలు ఓట్లు వేయకపోవడం ఏంది? ఎస్సీ అనేటటువంటి వాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వారసాలు చేసుకోరా, వాళ్ళకి శ్రీమంతం చేసుకోరా? ఇవన్నీ కన్వర్ట్ అయినప్పుడు పాస్టర్ గారు చేస్తారు. ఒరిజినల్ ఎస్సీ అయితే కనుక వాళ్ళ ఇంట్లో చేస్తారు కదా, పుట్టుకైనా చావైనా ఎవరైనా సరే. ఎస్సీ కాబట్టి చేయరని ఏమైనా ఉంటదా? ఎస్సీ అయినా చేస్తాం, మనందరం ఒకటే కదా. హిందువులు అందరూ అంతే. ఈ మతం మారినోళ్ళు కులాన్ని అడ్డుపెట్టి చేసిన హడావిడిని ఈయన పట్టించుకోకుండా రివర్స్ అయ్యేటప్పుడు ఒక రకంగా రాజుగారు తీసుకున్న నిర్ణయం మంచిదే. ఇప్పుడు ఆ గుడి నిర్మించాలనుకోవడం ఇదంతా ఆయన నియోజకవర్గం కాబట్టి. కానీ ఇందులో మత వివాదాలు తీసుకొచ్చే ప్రయత్నం, ఇమీడియట్ గా దీని మీద ఒక పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, అంటే దీన్ని ఎందుకు రాజకీయం చేయాలనుకున్నారు? ఒక రాజకీయ పార్టీ కుట్ర అన్నా ఉందా ఇందులో? ఇందులో రాజకీయ కుట్ర అయితే లేదు. వీళ్ళు వైసీపీ అన్నారు కానీ నేనైతే ఆ కుట్ర అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ విషయం తర్వాతన ఇప్పుడైనా సరే క్రైస్తవ మత పెద్దలందరూ కూర్చోండి, ముస్లిం మత పెద్దలందరూ కూర్చోండి, హిందూ మత పెద్దల్ని కూర్చోబెట్టుకోండి, మీ ముగ్గురు కూర్చోండి ఆంధ్రాలో. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నది గుర్తించండి. ఇప్పటిదాకా మీరు గ్రామీణ ప్రాంతాల్లో కన్వర్ట్ చేశారా, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో గొడవ చేస్తున్నారా, ఇదంతా తగ్గించండి. చర్చి జోలికి ఒక హిందూ రాడు, హిందూ జోలికి మీరు రాకండి. మసీద్ జోలికి ఒక హిందూ రాడు, మీరు హిందూ జోలికి రాబాకండి. ముందు అసలు ఈ అన్రెస్ట్